అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేశారు పోలీసులు. అది ఎలాగూ ఇప్పుడు ఈ రోజు నుంచి రోజువారీ విచారణ కూడా పోలీసులు చేస్తామని అంటున్నారు. చేయాలి కూడా, ఖచ్చితంగా చేయాలి. తప్పేవద్దో తేల్చాలి ఇవన్నీ. ఇప్పుడు ఇక పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికల్లా, పొలిటికల్ కూడా ఇది ఖచ్చితంగా ఆ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగానే భావించాల్సి ఉంటుంది. నాకు తెలిసి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు, రాజకీయ ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ఒకటి హైడ్రా, రెండోది మూసీకి సంబంధించినటువంటి అంశం. మూడో అంశంగా ఇప్పుడు అల్లు అర్జున్ మీద సంబంధించినటువంటి కేసు రాజకీయాలని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశంగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ మీద కక్ష కట్టింది అనేటువంటి విధంగా ఒక వాదన వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం, లేక రేవంత్ రెడ్డి? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి కృష్ణాంజనేయులు గారు, మీకు గుర్తుంటే ఉంటే 2009-10 మధ్య కాలంలో చవాన్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఆయన బీజేపీలోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే బాలీవుడ్ తోటి ఏదో ఆయన గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నప్పుడు ఆయన పిలిచింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడింది, రెండు వైపులా సర్ది చెప్పి పంపించింది. ఈసారి కూడా ఆ తరహా ఇంటర్వెన్షన్ ఉంటుందా? ఎందుకంటే మెగా స్టార్ నేరుగా 10 జనపద్ తలుపు తట్టబోతున్నారని స్పష్టమైన సమాచారం. ఇక్కడ ఒక విషయం మాత్రం నాకున్నటువంటి సమాచారాన్ని దాన్ని నేను చెప్తానండి. మెగాస్టార్ చిరంజీవి సహాయం అల్లు అర్జున్ తీసుకుంటాడని కానీ, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఏదో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడతాడని కానీ నేను అనుకోవటం లేదండి. అల్లు అర్జున్ ఈ విషయాన్ని తను స్వతంత్రంగా, తన సమర్థవంతంగా దీన్ని సరిదిద్దుకోగలరు, లేకపోతే సరి చేసుకోగలరు. రాజకీయంగా కూడా అతనికి కావాల్సినటువంటి ఆ విధమైనటువంటి వ్యవహారం ఉంది బ్యాక్గ్రౌండ్ లో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి అల్లు అర్జున్ కి అనుకూలంగా మాట్లాడారు. అల్లు అర్జున్ మీద విధంగా ప్రభుత్వము కక్ష సాధింపుగా పాల్పడుతుంది అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. బీజేపీ సపోర్ట్ ఉంది అక్కడ ఆల్రెడీ. కాంగ్రెస్ ఈ విధంగా కక్షాదింపుకు పాల్పడటం ఏంటి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాకు తెలిసి పురంధేశ్వరి కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు? ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అవసరమైతే నేను అనుకుంటాను ఈ సమస్యలు ఇవన్నీ పరిష్కారం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా అమిత్ షా లేక నరేంద్ర మోడీతో వాళ్ళకి ఆయనకి ఇంటర్వ్యూ దొరికిన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆశ్చర్యపడాల్సినటువంటి మనం విషయం కూడా కాదని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో బీజేపీ దీన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి దానికి అవకాశం కూడా ఉంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ కక్షాదింపు. మీ దగ్గరికి ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి. శివపార్వతి గారు, కూటమి నేతలు ఘాటు మాటలు దీని మీద, జనసేన మాత్రం చాలా సైలెంట్గా ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు. కూటమిలో కూడా పరస్పర భిన్నమైన అభిప్రాయాలు. కాసేపాగి మన విజయకిరణ్ గారి దగ్గర కూడా